నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారీ కాన్వాయ్తో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్ నేటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్ర పర్యటన. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. పీఆర్సీ కమిటీ నియమించి తక్షణమే ఐఆర్ ప్రకటించాలి. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావం. పాదయాత్రలో పాల్గొననున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ నేటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించడానికి బయలుదేరారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ బయలుదేరారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్గా తరలి వెళ్లారు. భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ని ఎప్పుడైతే స్థాపించారో ఆ రోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలోనే ఇటీవల జూన్ 15న మహారాష్ట్రలోని నాగ్పూర్లో పార్టీ తొలి భవన కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఛత్రపతి సంభాజీనగర్లో గంగాపూర్లోని సాబ్డేవా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నుండి 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. सर మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ముదిరాజ్ నాయకులు దగ్ధం చేశారు. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు, ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మని చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బేషరతుగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. ఈరోజు మన బోడుప్పల్ ముద్రాజులందరూ కౌశిక్ రెడ్డి మన
ముద్రాజులు అందరూ ఆయనకు చెప్పుల సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మా ముద్రాజులని ఇంచపరిచి మాట్లాడినందుకు అతనికి మా బోడుప్పల్ ముద్రా సంఘం నుంచి మత్స్యకార సంఘం నుంచి చెప్పుల సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి వాక్యాలు మా ముద్రాజులను ఇంచపరిచినట్టు మాట్లాడితే రేపు పొద్దుగాల పార్టీ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని ఇలాంటి గతే పడుతుంది. మా ముద్రాజుల ఐక్యత ఇంకా చూడలేదు. ఒకవేళ చూసినట్టయితే ఏమీ ఉండదు. ఎందుకంటే మా ముద్రాజుల ఐక్యత ఇంకా ఎవరికి ఎంతవరకు తెలియదు. మా ముద్రాజులు తలుచుకుర్రు అంటే పూసలు కదిలిపోతాయి. జై ముద్రాజ్! జై ముద్రాజ్! గౌరవైనటువంటి మా ముద్రా సంఘం బోడుప్పల్లో ఏర్పడి దాదాపు 50 సంవత్సరాలుగా కాపాడుతుంది. ఇటువంటి వాక్యాలు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. వాక్యారెడ్డి మరీ ఘోరంగా ముద్రాజులను ఇంత కిష్టపరిచినందుకు ఆయనతో చెప్పుల సమానం జరిగింది. కావున మా ముద్రాజులు అందరూ ఐక్యతై ఆయనకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడదు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడినందుకు వాళ్ళతో సాగుతున్న వాక్యారెడ్డికి మేము చెప్పుల సన్మానం చేయాలని కోరుకున్నాం. ఇలాంటి మాట్లాడదు దయచేసి వాక్యారెడ్డికి జై ముద్రాజ్! జై ముద్రాజ్! ఈ నెల 31తో గత పీఆర్సీ గడువు ముగుస్తుండటంతో జూలై 1న నూతన పీఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయుల బదిలీలపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించి స్టేను తొలగించి ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలన్నారు. లేదంటే ఎలాంటి ఆటంకాలు లేని పదోన్నతులైనా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న 27,000 పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి శాంతికుమారి, గోల్కొండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జావేద్, ఉపాధ్యక్షులు భవిత, కోశాధికారి రాజమౌళి, కార్యదర్శులు రజిత, ఫహద్ అలీ, శ్రీలత, రజిత, జిల్లా మరియు మండల కమిటీ బాధ్యులు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నియామకాలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కోర్టు కేసు పేరు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆ కోర్టు కేసుని క్లియర్ చేయించడంలో కానీ బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు చేపట్టడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు లేకపోవడం వల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 25,000 ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీగా ఉంది. దాదాపు 2,000 హై స్కూల్లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. 7,300 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. 9,000 హెచ్ఈడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇన్ని ఖాళీలు ఉండటం వల్ల పాఠశాలల్లో విద్యార్థులకి నాణ్యమైన విద్య లభించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించాలంటే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ కావాలి. ఈ ప్రమోషన్ ద్వారా 10,000 పోస్టులు భర్తీ కావాలి. అప్గ్రేడేషన్ ద్వారా 10,479 పోస్టులు అప్గ్రేడ్ కావాలి. ఆ తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలలో దాదాపు 20,000 ఉపాధ్యాయ నియామకాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేస్తేనే అవుతాయి. వీటితో పాటు ఉపాధ్యాయులందరికీ, ఉద్యోగులందరికీ నెల మొదటి తేదీన జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సప్లిమెంటరీ బిల్స్ గత సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ నెలలో క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రాబోయే రోజుల్లో జూలై 2023 1 జూలై 2023 పీఆర్సీ డ్యూ డేట్. కాబట్టి పీఆర్సీ కమిటీని అపాయింట్ చేసి ఐఆర్ ఇవ్వాలని, గత పీఆర్సీలో జరిగినట్టుగా 21 నెలల నష్టం జరగకుండా, ఆర్థిక నష్టం జరగకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఐఆర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బకాయి ఉన్నటువంటి ఇంకా 2 డిఏలు కూడా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో తర్వాత సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ సూర్యాపేటలో కొనసాగిస్తున్న పాదయాత్రలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీలు సురేష్ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొననున్నారు.
విశాఖలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. సాగర తీరానికి మణిహారంగా నిలుస్తున్న రాజీవ్ స్మృతి భవన్ పేరు మార్పును తీవ్రంగా ఖండిస్తూ ధర్నా చేపట్టారు. రాజీవ్ స్మృతి భవన్ను ఆర్కే బీచ్ సమీపంలో 2008లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను ప్రజలకు తెలిసేలా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రాజీవ్ గాంధీ స్మృతి భవన్ పేరును మార్చాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగి తమ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఏపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యల్లో భాగంగానే పేరు మార్చాలని ప్రయత్నిస్తోందని నగర అధ్యక్షులు గొంపా గోవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా దీన్ని ప్రారంభించారనే అంశాన్ని గుర్తు చేసిన ఆయన తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రాజీవ్ స్మృతి భవన్ పేరు మార్చడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. మీకు అందరికీ తెలిసిందే, భారతదేశానికి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు చేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వయంగా రాజీవ్ స్మృతి భవన్ అని ఆయన యొక్క చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి పెద్ద అయ్యేదాకా ఆయన చనిపోయేదాకా ఏవేమైతే ఫోటోలు ఉన్నాయో అన్నీ పెట్టి బీచ్ రోడ్లో మనకు రాజీవ్ స్మృతి భవన్ పెట్టారు. దాన్ని తీసేయాలని టీడీపీ ప్రభుత్వంలో ఉండగా కూడా ప్రయత్నించారు. అప్పుడు మేము ధర్నాలు చేసి అప్పుడు ఆపాము. ఆ టైంలో మాకు హనుమంతరావు గారు కూడా వచ్చి దానికి నిలబడ్డారు. ఆ తర్వాత హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కంప్లీట్గా దాని రేకులు ఎగిరిపోయి ఆ ఫోటోలు అవి పడిపోయి బీభత్సంగా అయిపోయింది. అప్పుడు మా రాహుల్ గాంధీ గారేమో వచ్చి ఎవరైతే ఇల్లులు కోల్పోయారో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఒక్కొక్క ₹1,00,000 చెక్కులు ఇచ్చి ఆ తర్వాత రాజీవ్ గారి స్మృతి భవన్ హుద్హుద్ తుఫాన్లో పోయిన దానికి వచ్చి ఆయన సందర్శించారు. నేను దయచేసి ఒక్కటే అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారు స్వయంగా రాజీవ్ గాంధీ గారి స్మృతి భవన్ పెట్టారు. అలాంటి ఆయన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమంత్రి యొక్క పేరును మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఎలా ఒప్పిందని అంటున్నాను. దయచేసి మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అవ్వడం వల్లే. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకపోతే మీరు ఈరోజు సీఎం అవ్వపోదురు. దయచేసి రుణాన్ని తీర్చుకోండి. దయచేసి రాజీవ్ గాంధీ గారి స్మృతి భవన్కి రాజీవ్ గాంధీ గారి స్మృతి భవన్గానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ స్మృతి భవన్ గతంలో రాజీవ్ గాంధీ స్మృతి భవన్ అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయ్యాన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నది. కానీ ఈరోజు ఇష్టాసారంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు మార్చి కక్ష సాధింపులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా విశాఖ నగర కాంగ్రెస్ ఆఫీసులో కూడా అన్ని ఆఫీసులకి, పార్టీ ఆఫీసులకి ఎంత ట్యాక్సులు ఉన్నాయో విశాఖ నగర కాంగ్రెస్ ఆఫీస్కి ట్యాక్స్ ఉందంటే బలవంతంగా పెట్టి మేము ట్యాక్స్ రూపంలో పూర్తి స్థాయిలో పూర్తిగా కట్టడం అయితే జరిగింది. అదే కాకుండా గాజువాకలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా ఆయన తీసి పక్కన పెట్టే ప్లాన్లో ఉన్నారు. అనేక రకాలుగా ఈ రాజీవ్ గాంధీ స్మృతి భవన్ పేరు గతంలో కమిషనర్ గారిని, మంత్రి గారిని అందరినీ కళ్ళడం అయితే జరిగింది. ఇంతవరకు దాని మీద ఏ స్పందన లేదు. కానీ ఈరోజు ధర్నా రూపంలో తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికైనా తీరుని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఏటో, రాజీవ్ గాంధీ అంటే ఏటో చూపిస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై రుద్రరాజు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర 2 రోజుల పర్యటనలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తాలో భారీ కాన్వాయ్తో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ మరియు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. అభిమానం మీరు చూపించడానికి మన రోజు వస్తుంది. ఎక్కడ ఆధారపడిన అవసరం లేదు. మనం కేసీఆర్ గారి గుండెలున్నాం. సార్ దీవెనలు చల్లగా మన మీద ఉంటాయని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన నా కార్యకర్తలకు, ఎన్ఎంఆర్ సభ్యులకు అందరూ కూడా
నేను సార్ దగ్గరికి, ఎందుకంటే మేము కూడా గుంటూరు వెళ్తారా, మీరు అందరూ కూడా ఎవరో బైక్ కూడా తీసుకొని గ్రామాలలోకి వెళ్ళిపోవాలని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను కూడా అన్న సార్ కూడా వెళ్తున్నా, మీరు ఘనంగా స్వాగతం పలికిన మనం ఈ రాష్ట్రాన్ని దిక్సూచి చేస్తారు. దేశ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఒక్కసారి కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ, ఎందుకంటే ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలందరూ కూడా మీకు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో కూడా చెప్తారు, మా దగ్గర ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎట్లయితే అభివృద్ధి చేసారు అట్లనే మనకు కూడా అవుతుంది. కాబట్టి మనం ఈసారి బీఆర్ఎస్ పార్టీని ప్రతి రాష్ట్రంలో కూడా పట్టం కట్టాలని తెలియజేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మిత్రపక్షాలందరూ కూడా ఎప్పుడు కూడా తోడు ఉండాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు చాలా ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన దేశానికి దిక్కుచూచి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఉన్నారు. నా దగ్గర ఉన్న కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి అందరూ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కేసీఆర్ సార్ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ ఘన స్వాగతం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక పెద్ద ఎత్తున చేయాలని నా కార్యకర్తలు నిర్ణయించారు. నేను కూడా నిర్ణయించి బీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి చెప్తున్నాను. చూసి నేర్చుకున్నామన్నా. ఎందుకంటే 2001 తెలంగాణ ఎక్కడ కూడా ఒక లాఠీ ఇరగకుండా, ఎవరిని దెబ్బలు తినకుండా అందరూ కూడా ఆడ సారు నిలవరం. మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి సంబంధించిన పలువురికి కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ అందించారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని విధానాలుగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఉచిత కరెంటు, మహిళలకు బీడీ పెన్షన్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన గర్భిణీలకు కేసీఆర్ కిట్లు, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తున్నాడని మహిళలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్, ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచులు తిరుపతి రెడ్డి, శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎం లక్ష్మీ నర్సరీ, సత్యకపల్లి విలేజ్. సత్యకపల్లి విలేజ్ కే లక్ష్మీ నర్సరీ. ఈ గంగాన నక్షత్రమా ఇవాళ పోయి సాయమా పోయి సాయిలో వాటి కౌన్సిలర్ రావాలి. ఇది అర్చన మీరేనమ్మా. వార్డు నెంబర్ పిలిచినప్పుడు స్థానిక కౌన్సిలర్ వచ్చిన 16వ వార్డు తొలికొండపాడు, 17వ వార్డు కట్కం జ్యోతి, వార్డు ముఖ్య పరమేశ్వరి, 18వ వార్డు దౌషమాన్ వహీదా బేగం, వలిశెట్టి సుమన్, 20వ వార్డు కట్క మందిర. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కాబోయే ఎమ్మెల్యే గారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి, అలాగే ఈనాడు మన చైర్పర్సన్ సుజాత గారికి, మరి మెట్పల్లి మండల పరిషత్ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి, నా తోటి మెట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్ సోదరులకు, సోదరి అందరికీ, సర్పంచ్ సోదరులకు, మరి ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన తల్లులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాడు మరి మన కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఈనాడు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే నిజంగా మన అదృష్టం. ఇవాళ మీరు చూడండి, ఇవాళ మెట్పల్లి నియోజకవర్గంకు మన రెండింటికి, మెట్పల్లి రూరల్ కానీ మెట్పల్లి పట్టణానికి మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మన సంజయ్ సార్ గారి మరి వారి ఆధ్వర్యంలో మరి ఈనాడు మనము దాదాపు 1,32,00,000 రూపాయల శక్తుల పంపిణీ ఇవాళ మనం చేసుకుంటున్నామంటే నిజంగా ఇది నిజంగా మరి మనం ఏనాడు కూడా కనిపిని ఎగలేదు. మరి కేసీఆర్ మనం ఏదో ఇచ్చాడంటే ఏదో చేయలేదు. మనం ఇవాళ వారు మన మీద దయదలిచి ఇలా బడుగు బలైన వర్గాలకు, పేదలు ఇలా పెళ్లి చేయని పరిస్థితుల్లో ఉన్నారనే ఉద్దేశం మీద ఇలా వారి ఆలోచన విధానమే ఈనాడు ఇలా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే నిజంగా మనం కేసీఆర్ గారికి ఎంత రుణపడి ఉండాలో మరి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు మనం ఎవరైనా చెప్పలే, ఇలా 1,00,000 రూపాయలు ఇవ్వండి సార్ మాకు కష్టమవుతుందని కేసీఆర్ గారికి చెప్పలే. వారే మన కష్టాన్ని గమనించి వారే ఇలా బడుగు బలహీన వర్గాలు ఇలా పెళ్లి చేసే పరిస్థితుల్లో లేరు అనే ఉద్దేశం మీద ఇలా వారి ఆలోచన విధానంలో ఈనాడు మరి మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మరి వాళ్ళ తీసుకునే చేసుకొని ఆలోచించాలనేది సందర్భంగా మనం చేస్తున్నాను.
ఇవాళ అదే కేసీఆర్ ఈ చెక్కులు ఇస్తుంటే బ్యాంకుకి వచ్చినట్టు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా నేను చూసిన ఈ మధ్య నేను మొత్తం తిరిగిన తర్వాత మిగిలిన దానిలో కొన్ని ఒకటే సమస్య, అందరూ నీళ్ళు వస్తున్నాయి సార్, కరెంట్ వస్తుంది సార్, నాకు పెన్షన్ వస్తుంది సార్ అన్ని చెప్తున్నారు. ఒకటి కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నాకు తెలుసు ఇన్నేళ్లలో ఇన్ని సమస్యలు తిరిగినాయి. నాకు తెలుసు మీ అందరి మనసులో కొందరు మంది ఉన్నారు ఇంకా ఇల్లు రావాల్సి ఉన్నారు కొందరు మంది. అది కూడా ఈసారి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఇల్లు కట్టుడు లేట్ అవుతుంది. ఆయన ఆలోచన ఎంత గొప్ప ఉంటుంది అంటే వెంటనే ఏం చేసిండ్రు, జాగుండాలో వెంటనే పైసలు ఇచ్చారని చెప్పి ఇప్పుడు వచ్చే నెల నుంచి గృహలక్ష్మి, అది కూడా మళ్ళీ మహిళల పేరు మీద అమ్మ, మొగల పేరు మీద రాలేదు, మళ్ళీ మహిళల పేరు మీద వస్తుంది. సో గృహలక్ష్మి స్కీమ్ కింద కూడా ఇన్ని కోరేది ఒకటే అమ్మ. ఇవన్నీ అయినాయి, ఇంకా ముందు కూడా ఇంకా అవుతాయి. మరి ఇవన్నిటి ఎవరు చేసిండ్రు, కేసీఆర్ గారు ఒకరే చేయగలరు. నేనా ఈయన అన్నది కాదు ఇంపార్టెంట్. ఎప్పటికీ మనకు రావాల్సింది కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే మన తెలంగాణ బావులు బతుకులు మంచిగా అవుతాయి, తెలంగాణ పిల్లలకు ముందు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. దయచేసి మమ్మల్ని అందరూ కోరేది ఒకటే, నేను నాన్నగారు మా చైర్మన్ వీళ్ళు కాదు ముఖ్యం, మనం అందరం కూడా వస్తాము పోతాం నాయకులు. కానీ కేసీఆర్ లాంటి నాయకుడు ఒక్కడు ఉంటే తెలంగాణ సమాజం బాగుపడుతుంది, తెలంగాణ మహిళల జీవితాలు మంచిగా ఉంటాయి. తెలంగాణ అందరినీ కోరేది ఒకటే, దయచేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించింది, ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఆశీర్వదించింది, మన అందరం కూడా మంచిగా సుఖంగా బతుకుతాం. ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరు నమస్కారం. మళ్ళీ క్షమించండి. జై హింద్, జై తెలంగాణ. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, అప్పటిదాకా ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలవరం నిర్వాసితులతో సిపిఎం చేపట్టిన పాదయాత్ర విఆర్పురం మండలంలో 7వ రోజు కొనసాగుతోంది. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ముంపు మండలాల్లోని నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. 18 రోజుల పాటు జూలై 4 వరకు 400 కిలోమీటర్లు విజయవాడ వరకు ఈ పాదయాత్ర సాగుతోందని తెలిపారు. ఈ పాదయాత్రలో పోలవరం నిర్వాసితులు, గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారన్నారు. పెద్ద ఎత్తున ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసిత గ్రామాలకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాతే పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మన గ్రామాలన్నింటినీ కూడా తేడాలు లేకుండా పునరావాసం కల్పించాలి. 2013 పునరావాస చట్టం ప్రకారం ఇంటికి ఇల్లు, భూమి, ఉపాధి ప్రతి ఇంటికి, అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజీ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం వరదల్లో చాలా నష్టం జరిగింది మీ అందరికీ కూడా. ఈ నష్టం ఇంత జరిగినా కూడా ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు బియ్యం తప్ప ఏమీ రాలేదు. ఇప్పటికి కూడా 10,000 ఇస్తామని చెప్పినటువంటి చాలా ఏళ్ళకి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఆర్ఆర్ ప్యాకేజ్ పెంచుతామన్నారు కానీ అమలు చేయలేదు. కాబట్టి ఈ ప్రాంతం మునగ ప్రాంతం కింద కూడా మొదటి దశలోనే దాన్ని గుర్తించి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ మన పాదయాత్ర సాగుతూ ఉన్నది. దీనికి స్వాగతం చెప్పినటువంటి పెద్దలకు, మహిళలకు, వల్లగూడెం వాస్తవ్యులందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ 4వ తేదీ వరకు యాత్ర సాగుతుంది. 4వ తేదీ లోపల ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి 4వ తేదీన మనం అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో పోరాటాన్ని కొనసాగించాలి. మన హక్కులను సాధించుకున్న దాకా, పునరావాసం పూర్తి స్థాయి ప్యాకేజీ వచ్చిన దాకా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ఎన్టీఆర్ భవన్లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒరే అనిల్, నీకు లోకేష్ బాబు నెల్లూరుకు వచ్చి సమాధానం చెప్పాలా? చింపాంజీ మొహం వేసుకొని నోరు అదుపులో పెట్టుకో అని మండిపడ్డారు. నెల్లూరు పెన్నాలో ఇసుక మొత్తం దోచుకొని అమ్ముకున్న నీకు లోకేష్ బాబు వచ్చి సమాధానం చెప్పాలా? నీకు ఈసారి నెల్లూరులో సీటు వస్తే నిన్న 50,000 ఓట్లతో చిత్తుగా ఓడిస్తామన్నారు. రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే అని గుర్తుపెట్టుకో అని సవాల్ విసిరారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. చింపాంజీ అనిల్ ఒరే నీకు సిల్లీ ఫెలో అని
లోకేష్ ఊరికే అనలా. నువ్వు సిల్లి ఫెలవే, నువ్వు 15 రోజులు లేకుంటే 10 రోజులు నెల్లూరులో ఉంటావు, 20 రోజులు మద్రాసులోనో లేకుంటే కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటావు గొంతుకి. మరి ఏం జబ్బో అది మాకు తెలియదు, గొంతుకి ఏం జబ్బో మాకు తెలియదు. కొత్తగా మరి నడువులు కూడా తీసుకుంటున్నావంట, మరి అది ఏం జబ్బో నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. సరే నీ జబ్బు నాకెందుకులే, మరి తప్పు కదా. నీ గట్ట టికెట్ రాదని జిల్లాలో నేనే మగాడు అనిపించుకోవాలి, లోకేష్ బాబు తిట్టాలి, అందరి చేత తిట్టించుకోవాలి, నేను ఒక్కడే పోరాడుతున్నాను అనే భావన తెచ్చుకోవాలని చాలా తాపత్రయపడుతున్నాం పాపం. కానీ అంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వారెస్ట్ ఎమ్మెల్యే రాను ఒరే చింపాంజీ మొహోడా. లోకేష్ ఎక్కడా, నువ్వెక్కడ? లోకేష్ పోటీ చేయమంటావా? నీ పోడు మొహానికి లోకేష్ కావాలి. నెల్లూరులో ఎవరు వేసినా 50,000తో ఓడిపోతావు దరిద్రుడా. ఈ మాటలో నువ్వు 50,000తో ఓడిపోతావు. సిల్లీ ఫెలో, నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు. మొన్నేమో నేను కాదు నా మీదకి ఒక రాజమాత వస్తుంది అన్నాడు. మరి వాళ్ళు ఏమి తిట్టారో ఏమో పేట తెలిసిపోయింది. నిన్న ఉదయానికి మాట మార్చి నారాయణ గారి కూతురు అన్నాడు. నారాయణ గారి కూతురు మహారాణి అంటుందండి, చెప్పండి ఎవరంటే యువరాణి ఉంది లేకుంటే చిన్న అమ్మాయి. అమ్మాయి నీ ప్యాంట్ నేను నీకు దమ్ముంటే నువ్వు మగాడు అయితే ఆ మహారాణి పేరు బయట ఈ ప్యాంట్ తెలిసిపోయింది, పెట్ట ఆరిపోయి ఉంటుంది, దాన్ని ఎండబెట్టుకొని ఆ మహారాణి పేరు బయట పెట్టమని నేను ఛాలెంజ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ కాన్వాయ్తో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్. నేటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్ర పర్యటన. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. పీఆర్సీ కమిటీ నియమించి తక్షణమే ఐఆర్ ప్రకటించాలి. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావం. పాదయాత్రలో పాల్గొననున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.